అలాగే మొన్న ఒక టీవీ షోలో మీరు చూశాను, వేణుస్వామి గారిది అసలు యాక్చువల్లీ ఆ ఫోటోకి సంబంధించి ఎలా గుర్తించారు మీరు? అది నేను విజయవాడకి ఒక మిత్రుడి పెళ్ళికి వెళ్ళాను. మిత్రుడు అంటే నాకు ఇంటర్నెట్లో పరిచయం. ఆయన నీ భావాలు నా లైఫ్ని మార్చినాయి అని నాకు మెసేజ్ పెట్టడం. కుమార్ సాయి గారు ఆయన మీరు రావాలండి, తప్పకుండా రావాలి అని కోరితే నేను జస్ట్ ఆ 3 గంటలకే వెళ్ళాను పెళ్ళికి. బస్సు ఎక్కాను, పెళ్ళిలో అటెండ్ అయ్యి మళ్ళీ బస్సు ఎక్కి వచ్చేసాను. అక్కడికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ గుత్తికొండ అని ఆయన, నేను ఈ సమాచారం నా దగ్గర ఉంది, నేను కనుక్కున్నాను అని తీసుకొచ్చి ఇచ్చారు. నాకు తెలియదు ఆ సమాచారం. ఓకే. సో కళ్యాణ్ గుత్తికొండ గారు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆయనే చెప్పాలి, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఫోటోషాపింగ్ కూడా తెలివిగా చేయాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వెనక బ్యాక్గ్రౌండ్, పక్కనున్న వ్యక్తి బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ కావట్లేదని నేను చూశానండి. అయినా ప్రధానమంత్రి గారిని కలవాలని అంటే ఎంతో కష్టం కదా, ఎంతో కష్టం కదా, ఎలా కలిసి ఉంటాడు ఈయన అని నేను ఆలోచిస్తే, వీళ్ళంతా ఐటీ ఎక్స్పర్ట్స్ కదా, వీళ్ళు గూగుల్ ట్రేస్ చేసి ఒరిజినల్ ఫోటో ఏంటి అంటే అస్సాంలో ఒక రాజకీయ నాయకుడు ప్రధానమంత్రి గారికి పుష్పగుచ్చం ఇస్తున్నారు. అస్సాంలో వారి స్కిన్ టోను మన తెలుగు వారి స్కిన్ టోన్లో బిగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్కిన్ టోన్ అడ్జస్ట్ చేయలేం. అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే జరిగిందో అది కరెక్ట్గా జరగల. రంగుల డిఫరెన్సు, బ్యాక్గ్రౌండ్ ఇది. అతనికి ఇంకా కొంచెం ఆలోచించి ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై కళ్యాణ్ గారు. ఎందుకంటే నేను ఇది పబ్లిక్ చేసే ముందో లేకపోతే యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ ఇన్వెస్టిగేషన్ నేను ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్కి కూడా లెటర్ రాశానని అవి చూపించారనమాట. అన్ని ఏరియాస్ కవర్ చేసుకుంటూ ఈ మీటింగ్ జరిగిందా, అయితే ఎప్పుడు జరిగింది, ఈ ఫోటో ఇట్లాంటివన్నీ అడిగినట్టు. గవర్నమెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అంటే ఆఫీస్లో కలిచారా అన్నది కాదు ప్రశ్న, వీళ్ళిద్దరూ కలిచారా. అండ్ ఈ ఫోటో అథెంటిక్ ప్రోటోకాల్ ఉంటుంది పక్కాగా ముందే ఇన్ అడ్వాన్స్ లో వాళ్ళకని ప్లానింగ్ ఉంటుంది, ఇట్ ఈస్ రికార్డెడ్ ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ మీటింగ్స్ యొక్క మినిట్స్ కూడా ఉంటాయి. సో అది నిజం కాదు అని వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు, అది కూడా చూపించారు ఆయన. అయ్యో ఇది తప్పు కదా, ప్రధానమంత్రి గారి ఫోటో వాడుకోవటం తప్పు కదా అన్న ఫీలింగ్ నాకు ఉంది. ప్రజలు మోసం చేయడమే కదా. తమాషా ఏంటంటే మహా టీవీలో వచ్చిన ప్రోగ్రాము జ్యోతిష్యులు చేస్తున్న తప్పులని ఎండగట్టడానికి పిలిచారంట ఆయన్ని. ఎందుకు అనంటే ఈయన జ్యోతిష్యులందరినీ ఛాలెంజ్ చేయటం, నీకు ఆ దమ్ముందా, నాకులాగా నువ్వు చెప్పగలవా, నాది 98% కరెక్ట్, మీరెవరన్నా ఉన్నారా నాకు సరితూగటానికి అంటూ ఈయన ఛాలెంజ్ మీద ఛాలెంజ్ విసిరారని, కొందరు జ్యోతిష్యులు చెప్పలేని నేను చెప్తానని, అసలు ఆ జాతక చక్రం, డేట్ ఆఫ్ టైం అవేవో డేట్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ కానీ ఇవి లేకుండా కూడా నేను జ్యోతిష్యం చెప్పగలనని ఈయన అంటున్నారు. సో ఈయనతోనే ఈ జ్యోతిష్యుల గురించి మాట్లాడించాలి అనుకున్నారంట. వచ్చింది అది కాన్సెప్ట్, యాక్చువల్లీ ఆయన వచ్చిన విషయం అది. ఇది అయ్యో నా దగ్గరేమో ఈయనేదో చేసిన సమాచారం ఉంది, ఈయన వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేటప్పటికీ ఐ సెడ్ లెట్ us గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫోర్స్ఫుల్లీ టు దెమ్ అని నేను అనుకున్నాను. ఎంఎన్ రాయ్ గారు చెప్పారు కదా, మనము అబద్ధాల వేటగాళ్ళం అని, లై హంటర్స్ అని. మరి ఇంత అబద్ధము ఇంత ధైర్యంగా చెప్తూ ఉంటే ఎలా టాలరేట్ చేయాలి, మనం ఇది కాదు అని చెప్పాలి కదా. సో నేను ఛానల్కి వెళ్ళాను. దెన్ ఐ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్. ఇదంతా కూడా ఆల్రెడీ కళ్యాణ్ గుత్తికొండ గారు నాతో మాట్లాడినప్పుడు అసలు ఈయన క్లెయిమ్ చేసినవేంటి, ఏం జరిగినాయి అని చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజయోగం లేదని ఆయన చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా. పవన్ కళ్యాణ్ గారు 2017లో సినిమాలను వదిలేసి రాజకీయంలో ఉంటారు అన్నారు. అజ్ఞాతవాసి వచ్చింది కదా.
చిరంజీవి గారు 150వ సినిమా ఫ్లాప్ అని అన్నాడు, బాగా నడిచింది కదా. మహేష్ బాబు గారి సినిమా బ్రహ్మోత్సవం ఏదో అట్లా, దాని గురించి ప్రెడిక్షన్ చెప్పారు, బోర్లా పడ్డాడు కదా ఆ ప్రెడిక్షన్లో. అంటే ఈయన ఏది కరెక్ట్గా చెప్పాడు, మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నాయి కదా అని అనలైజ్ చేశాను. అసలు ఏది కరెక్ట్గా చెప్పలేదేమో ఆయన దగ్గర, ఏది కరెక్ట్గా చెప్పట్లేదు ఆయన. అంటే దాని అర్థం బుకాయించిన కొద్దీ మనుషులు అవును ఆయన చెప్పింది నిజము. ములుగు అని ఒక ఆయన ఉన్నారు, ములుగు సిద్ధాంతి గారు. ములుగు సిద్ధాంతి గారు 90% నాయి కరెక్ట్ అని ఆయన కూడా బడాయిగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు నేను ఎగ్జామిన్ చేశాను నా 10 టీవీ ప్రోగ్రాంలో. ములుగు సిద్ధాంతి గారు బెయాస్ నదిలో పిల్లలు చనిపోయారు కదా, తెలుగు పిల్లలు చనిపోగానే 14 మందో ఎంత, ఒక్కళ్ళు కూడా ఈ సాడ్ కదా, చనిపోతే అయ్యో నా మాట వినలేదు, నా మాట వింటే వాళ్ళు బతుకుండేవాళ్ళు అని నేను వాపోతూ ఒక పోస్ట్ పెట్టడం, ఒక వీడియో రికార్డ్ చేయటం చేశారు. ఆహా, ఈయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్తే వాళ్ళు వినలేదు అని ఆయన ఇచ్చిన పంచాంగాలన్నీ కలెక్ట్ చేసి ఆయన్ని నా ముందేసి కూర్చున్నాను నేను. అలాగే ఆయన టీవీల్లో ప్రెడిక్షన్స్ ఇస్తారు కదా, మరి 14 మంది చనిపోయారు అని, అది నా మాట వినుంటే వాళ్ళు చనిపోయి ఉండేవారు కాదు అని అన్నారు. కాబట్టి టీవీ ప్రోగ్రాంలో ఏం చెప్పాడు, రాసిన దాంట్లో ఏం చెప్పాడు చూశాను. ఒక టీవీ ఛానల్లో 30 నిమిషాలు మాట్లాడారు, దాంట్లో అసలు ఏమీ లేదు. ఇంకొక టీవీ ప్రోగ్రాంలో వాటర్ పట్ల కేర్ఫుల్గా ఉండాలి అన్నాడు, పంచాంగంలో జలప్రళయాలు అని చెప్పాడు. పాత పంచాంగాల్లో ఏమి రాశాడంటే ప్రతి పంచాంగంలోనూ ఇదే ఉంది, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈయనేమి బెయాస్ నది గురించి చెప్పలేదు అని నాకు అర్థమైపోయింది. నీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని మన పిల్లలకి చెప్పినట్టుగా ఆయన చెప్పాడు. ఎప్పుడైనా నీళ్ళల్లో ఎవడైనా పడితే నేను చెప్పానంటానికి తయారుగా ఉన్నాడు. ఇది అనైతికం కదా. ప్రెడిక్షన్ అంటే ఎవరికి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది చెప్పకపోతే అది ప్రెడిక్షన్ ఎట్లా అవుతుంది. సో ఐ హ్యాడ్ దిస్ ఇన్ మైండ్. ములుగు గారు నిజాలు చెబుతున్నారా అని అనలైజ్ చేశాను నేను. చేస్తే రోసయ్య గారికి ఉగాది సందర్భంలో మీకంతా బాగా జరుగుతుంది, మీ ప్రభుత్వం చాలా బాగా నడుస్తుంది అని చెప్పారు. 8 నెలల్లో రోసయ్య గారి ప్రభుత్వం తెలంగాణ వస్తుంది అని, తెలంగాణ రాకముందు 10 ఏళ్ల నుంచి ఆయన చెప్పటం. ఇప్పుడు చచ్చేదాకా నువ్వు చచ్చిపోతావంటే చచ్చిపోయిన రోజు నిజమే అవుతుంది ఎవరిదైనా. ఎగ్జాక్ట్లీ, అది ప్రెడిక్షన్ కాదు కదా. ఈ విషయంలో పాజిటివ్గా తెలంగాణ వస్తుంది అంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను చెప్పానంటే ఎట్లా? నీ పంచాంగం సంవత్సరం కోసమేగా. నువ్వు 2004లో పంచాంగం చెప్తే, దాని నుంచి ఫ్యూచర్ చెప్తే 2005కి అది అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, నెక్స్ట్ పంచాంగం. సో నువ్వు చెప్పేది 12 నెలల్లో జరుగుతుందో లేదో చెప్పాలి. సో ఆ సంవత్సరం రాలేదు, వచ్చే సంవత్సరం రాలేదు, అట్లా 9 సంవత్సరాలు రాలేదుగా. ఇప్పుడు రాయేసి కొడతా ఉంటే ఎప్పుడో తగిలింది నేను చెప్పాను అంటే కుదరదు. ఇక్కడ నాకు కోపం వచ్చింది ఏమిటి అని అంటే, 14 మంది చనిపోయారే, వారి చావును కూడా ఆయన వాడుకున్నాడు అని నాకు కోపం, తన వ్యాపారం కోసం. గబగబా కొత్త వీడియో రికార్డ్ చేసి, మనుషులు చనిపోయినాక వీడియో రికార్డ్ చేసి, నా మాట వినుంటే బాగుండేది అని ఆయన చెప్పాడు. వీళ్ళకి టెక్నాలజీ తెలియదుగా, ఎప్పుడు ఏ వీడియో లోడ్ చేశారో మనకు తెలుస్తుంది కదా. సో నేను ఎక్స్పోజ్ చేశాను. అట్లాగే ఈయన కూడా ఈవెంట్ అయినాక నేను చెప్పాను అని. అది ఎవరైనా కనుక్కోవాలి. దిల్ రాజు గారి ఇంట్లో విషాదం జరిగి ఆయన వైఫ్ చనిపోయారంట. ఆవిడ చనిపోకముందే 2 రోజుల ముందు నేను చెప్పాను అని ఈయన అన్నారు. దిల్ రాజు గారు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. నేను చెప్పాను కదా, సినిమాలతో నాకు కనెక్షన్ లేదు. వారిని కాంటాక్ట్ చేసి కనుక్కోవాలి. వారేమో, నేను న్యూస్ ఐటమ్స్ స్కాన్ చేస్తే ఏం తేలిందంటే, ఆవిడేమి లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్తో లేరు. ఈయన కాన్ఫిడెంట్గానే అమెరికా వెళ్ళి అక్కడ దిగంగానే మరణం జరిగిందని తెలుసుకుని పాపం తిరిగి వచ్చారు. ఇట్స్ ఎ సాడ్ థింగ్. షీ డైడ్ యంగ్ ఆల్సో, ఇఫ్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ రైట్. ఇట్స్ ఎ టెరబుల్ షాకింగ్ థింగ్.
నా క్వశ్చన్ ఏంటంటే ఆవిడ చనిపోకముందు 2 రోజుల ముందు నేనే చెప్పేశాను అని అంటే ఎవరికి చెప్పావు? కరెక్ట్. ఆవిడకి చెప్పావా, దిల్ రాజు గారికి చెప్పావా? చెప్పి ఉంటే ఆయన స్టిల్ కాన్ఫిడెంట్గా అమెరికా వెళ్ళుండేవాళ్ళ నిన్ను నమ్మితే. ఆబ్వియస్లీ ప్రాబబ్లీ చెప్పుండరు. ఎవరికి చెప్పావు? మీ ఇంట్లో చిల్లక్కి చెప్పావా? ఎవరికి చెప్పానన్నారండి ఆయన? మీరు ఇలా నేను అడగలేదు. ఓకే. అంటే దిల్ రాజు గారిని అడగాలిగా ఫస్ట్ నేను క్వశ్చన్. ఆయన ఎవరో నాకు తెలీదు. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ హిమ్ దిస్ క్వశ్చన్. 2 రోజుల ముందు మీ జీవిత భాగస్వామి చనిపోతారని తెలిసి కూడా ఏం జరిగినా మీరు అమెరికా వెళ్ళుంటారా? నాకు ఇది నమ్మశక్యంగా లేదు. ఏం జరిగిందండి చెప్పండి అని అడగాలని ఉంది నాకు. సింపుల్గా, అంటే చాలా ఇబ్బందికరమైన ప్రశ్న కూడా కాబట్టి ఒక అపరిచితుడిని నేను ఇలా అడగటం కష్టం కాబట్టి నేను ఐ డెంట్ మేక్ దట్ ఎంక్వైరీ. ఐ వుడ్ థింక్ 2 రోజుల్లో నీ జీవిత భాగస్వామి చనిపోతుందని ఎవరైనా చెప్తే ఐ వుడ్ బి వరీడ్ ఇఫ్ ఐ బిలీవ్డ్ ఇన్ ఆస్ట్రాలజీ. వారి నమ్మకాలు ఏంటో నాకు తెలీదు. ఇఫ్ హీ బిలీవ్డ్ ఇన్ ఆస్ట్రాలజీ హీ వుడ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ నాట్ గో టు అమెరికా. సో ఈయన దిల్ రాజు గారికి అయితే చెప్పుండరని నా లాజికల్ కన్క్లూషన్. సో అన్ని అనుమానాలే వస్తున్నాయి. కొన్ని వీడియోలు చెక్ చేస్తే ఉదయ్ భాను అనే ఒక యాంకర్ గారు ఆవిడకి కవలలు పుడతారు అని పుట్టినాక ప్రెడిక్ట్ చేశారంటే ఈయన. పుట్టిన తర్వాత ఎవరైనా చెప్తారు కదా. అదే అంటే అట్లాగే అనుష్క శెట్టి గారు ఆవిడ బాడీ షేప్ ఎట్లా ఉండాలో ఏం చెప్పటం, ఈయన పెళ్ళైన ఆవిడ అయిందో కాదో తెలీదు. అసలు ఇంకో వ్యక్తి పైన మనం మాట్లాడటం ఏంటి? నీకు 0 సైజ్ ఉండటం అని చెప్పటం, లేదు ఉండకూడదని చెప్పటం, ఇట్స్ ఇన్అప్రోప్రియేట్. మనల్ని అడిగితే చెప్పటం వేరు, మనం నిద్ర లేచేసి మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడటం ఐ థింక్ ఈజ్ రాంగ్. ఇప్పుడు చంద్రబాబు గారి ఆరోగ్యంలో తీవ్ర సమస్యలు వస్తాయి. ఆయన 2017లో ఈ కారణంగా ఆయన దిగిపోతారు అండ్ నారా బ్రాహ్మణి గారు చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది అని. ఫ్రమ్ వాట్ ఐ నో షీ ఈజ్ అ బిజినెస్ ఉమెన్ అండ్ మదర్ ఆఫ్ ఎ చైల్డ్, అ బేబీ. సో వాట్ విల్ షీ బీ బిజీ విత్? నాట్ పాలిటిక్స్. షీ విల్ బీ బిజీ విత్ ద ప్లెజర్ ఆఫ్ అ ఫ్యామిలీ దట్ షీ ఈజ్ రైజింగ్ అండ్ అ బిజినెస్ దట్ షీ ఈజ్ రన్నింగ్. రాజకీయంలో లేని వ్యక్తి, ఎమ్మెల్యే కాని వ్యక్తి అధికారంలోకి రావటం అన్నది ఒకటైతే, ఇంకొక సందర్భంలో 2017లో జగన్ గారు వస్తారు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఇది ఎలా సాధ్యం? ఏ పార్టీ అధికారంలో ఉంది? ఈ పార్టీ అధికారంలో ఉంది. మీరేమో 2 ముఖ్యమంత్రులను చెప్పేశారు. ఒకటేమో నారా బ్రాహ్మణి అన్నారు, రెండోదేమో జగన్ గారు అన్నారు. ఆ పార్టీ ఈ పార్టీలో విలీనం కాకుండా జగన్ గారు అయ్యే అవకాశం లేదు కదా. ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ మేకింగ్ సెన్స్. ఎవరు ప్రశ్న వేయట్లేదేంటి? ఇట్లాంటి ఒక 20 రాసుకున్నాను నేను. ఓకే. ఐ సెడ్ ఇదేమీ ఇట్స్ నాట్ యాడింగ్ అప్. అక్కడేమో బడాయి కబుర్లు, నేను అన్నీ కరెక్టే చెప్తాను అని. వీ షుడ్ ఛాలెంజ్ హిమ్ అని. నేను అక్కడికి వెళ్ళంగానే జ్యోతిష్యుల మధ్య కూడా చాలా వైరాలు ఉంటాయి కదా. సో ఆఫ్ కెమెరా ఆయన కొన్ని జ్యోతిష్యుల్ని కొంతమందిని తిట్టేశాడుగా. తిట్టాడంటం కంటే అదొక వెరైటీ క్యాండిడేటు ఆయన భాషలో అలా అంటాము. ఆయన ఉన్న కారణంగా నేను నిన్న రాలేదని ఇంకొకళ్ళని అంటాము. ఇట్లా వీళ్ళందరికీ పోటీ, రైవలరీ ఇవి కూడా ఉంటాయి. ఆయనేమో అక్కడ కూర్చుంది వేరే జ్యోతిష్యుల్ని ఎండగట్టడానికి అన్నట్టుగా ఆ స్క్రోలింగ్ అది అర్థమైంది. సో అప్పుడు కూర్చున్నప్పుడు ఈయన సంగతి తేలుద్దాము. నేనేమి రూడ్గా కూడా మాట్లాడలేదు. 2014లో చెప్పావు, అయిందా కాలేదా? ఉదయ్ భాను గారి గురించి నీకెట్టా తెలుసు? నువ్వు లేబర్ రూమ్ దగ్గర కూర్చున్నావు కాబట్టి తెలుసు, లేదా ఎవరికో డబ్బులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నావు కాబట్టి. ఇది తప్పు కదా. ఇది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ పీపుల్ కదా. వాళ్ళకి పిల్లలు పుట్టలేదని నువ్వు ఎట్టా చెప్పావు? ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవన్నీ నీకు చెప్తారా అని ఆయన అడిగాడు. నీకు చెప్తారా? మీకు చెప్పింది ఆయనకి చెప్తారా? కాదు, నీకు చెప్తారా? నాకు పిల్లలు పుట్టట్లేదని ఒక లేడీ నీకు ఫోన్ చేసి చెప్తుందా? వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయని నీకు చెప్తారా? ఇట్స్ ఇంటర్ఫియరెన్స్ విత్ ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్స్. ఎవరి మానాన్ని వాళ్ళు బతుకుతున్న బతుకులు కదా ఇవి.
ప్రతిదీ బిజినెస్ చేసేసుకొని ప్రతిదీ క్యాష్ చేసుకోవాలనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంట్లోకి తొంగి చూస్తే కానీ, మెడికల్ రికార్డ్స్ ఇల్లీగల్గా సంపాదిస్తే కానీ తెలియని విషయాలు మీరు నాకు ముందే తెలుసు అని అంటున్నారు. ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్. ప్రధానమంత్రి గారి ఫోటో మార్ఫింగ్ చేయటం అన్నది ఇట్ ఈస్ ఎ క్రిమినల్ యాక్టివిటీ. చేయొద్దు, మానేయమని చెప్పడానికి కూడా అదొక అకేషన్. అది మీరు బయట తీసుకొచ్చేంత వరకు, మీరు ఇన్ ది సెన్స్ మీ వెనకాతలు ఎవరైతే దాని మీద రీసెర్చ్ చేస్తారో వాళ్ళు చెప్పేంత వరకు కూడా మామూలు ప్రజలకు తెలియదు. అందరూ అనుకున్నది ఏంటి అని అంటే, ఓ ఈయన పిఎం గారు కూడా కలిసారా, ఆయన కూడా జాతకం చెప్పారా, లేకపోతే ఆయన ఈయన దగ్గరికి వచ్చారా, సంథింగ్ హ్యాపెండ్ అని అనుకున్నారు అందరూ. అంటే ఇప్పుడు ఉదాహరణకండి, నేను ఒక దేవుడి పటం నా దగ్గర పెట్టుకుని నేను మీ ఇంటికి వచ్చి ఒక శాలువా నేనే కొనుక్కుని వచ్చి మీకు శాలువా వేస్తానండి అంటే మీరు వద్దనరు కదా. ఆధారంగా మీ ఇంటికి వచ్చారు ఒక ఆయన, ఫోటో వేసేటప్పుడు ఇది శాలువా వేసేటప్పుడు ఫోటో తీయించుకుంటా అంటే మీకు అనుమానం రావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి స్వామివారి బొమ్మ తీసుకుని, సార్ మీకు ఇవ్వటానికి వచ్చాను కొంచెం అటు చూడండి ఫోటో దిగుదామని ఫోటో దిగటం, ఫోటో దిగినాక శాలువా కప్పటం, అది ఫోటో తీసుకోవటం, ఈ ఫోటో చూపించి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళటం, వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. పొద్దున్న దుకాణం తెరిచినప్పుడు షాపులకి ధూపం వేయటానికి వస్తారు కొంతమంది. ధూపం వేస్తే మీరు థ్యాంక్ యూ అనో 10 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. ఆ ప్రాక్టీస్కి ఈ ప్రాక్టీస్కి తేడా ఉందండి. నేను మీ ఇంటికి వచ్చి మీకేదో ఇస్తాను అని ఫోటో తీసుకుని అది పబ్లిసిటీకి వాడుకోవడం. ఇట్స్ ఎ బిజినెస్ ప్రాక్టీస్ విచ్ ఇస్ రాంగ్, based on claims which are false. It is an approach which violates human rights, and it is against the spirit of the Indian Constitution. Those are the reasons. ఆయన వేణుస్వామి గారు చాలా పర్సనల్గా ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక ఛానల్కి చాలా పర్సనల్గా, అంటే అది ఒక టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాం అనే ఒక సామాజికంగా ఈ ఇష్యూని తీసుకోకుండా అదే పర్సనలైజ్ చేసేసి మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అంటారు? ఇది ఫోరం కల్పించింది యోయో ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్. వాళ్ళు నాకు నేను ఫోన్ చేశారు, మిమ్మల్ని ఆయన ఇలా అంటున్నారు మీరు రెస్పాన్స్ ఇస్తారా అని. నేను గట్టిగా మాట్లాడాను వాళ్ళతో. ఏమనుకున్నారు, ఒక సర్కస్ అరేంజ్ చేస్తున్నారా, ఆయనతో నన్ను తిట్టించి ఇప్పుడు నేను ఆయన్ని తిడితే మీరు ఇదంతా మళ్ళీ వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారా? Do you think I will cooperate with you in this unethical, illegal thing? మీకు తెలియని విషయాలు ఏమిటి అని అంటే చట్టం తెలుసుకోవాలి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పైన ద్వేషం క్రియేట్ చేయటం అన్నది ఈజ్ అ క్రిమినల్ యాక్టివిటీ. అబద్ధంతో చేయటం అన్నది రూమర్, మిస్చిఫ్ కూడా వస్తాయి. నాకు చట్టం తెలియదండి అంటే నేను చెప్తున్నాను తెలుసుకోండి, ఇలా చేయటం. అండ్ వేరియస్ వెరీ చీప్ బ్యాడ్ థింగ్స్ హ్యాస్ బీన్ సెడ్. నేను మొత్తం చూడలేదు కానీ కామెంట్స్ను కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ మీ స్టూడియోకి వచ్చినప్పుడు మీరు నాకు చూపించినవి. ఐఎమ్ ఏ బిజీ మ్యాన్ అండి, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ న్యూసెన్స్ మేకర్స్. అది చూశాను అనమాట. దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ సచ్ బిహేవియర్ విచ్ ఐ నీడ్ నాట్ స్పెల్ అవుట్ హియర్. దేర్ ఆర్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ సచ్ బిహేవియర్. వాళ్ళే నాకు ఫోన్ చేశారు కాబట్టి ఛానల్ వాళ్ళకి చెప్పాను, దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. డిఫమేషన్ అన్నది ఇట్ విల్ బీ పర్స్యూడ్ ఇన్ అమెరికా, నాట్ హియర్. బికాజ్ యు ఆర్ US based. I have a base in the US too. It is published there అని. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పకూడదు, బట్ దిస్ ఈజ్ మై రియాక్షన్ టు దట్. ఒకళ్ళ మీద ద్వేషంతోనూ ఇది కాదు. మై పాయింట్ ఈజ్ ఆయన ఒప్పుకున్నాడు కదా ఈ ఫోటో జెన్యున్ కాదని. ఒప్పుకున్నారు, అక్కడి నుంచి తీసేశాను, నాది తప్పైందని కూడా అన్నారు. దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ ద పాయింట్. మీడియాకి అంటే కౌబాయ్స్ చాలామంది ఉంటారు మీడియాలో. ఒక ఫార్మల్ ట్రైనింగ్, ఎథిక్స్ ఇవన్నీ లేని కారణంగా ఐఎమ్ ఆల్సో కనెక్టెడ్ విత్ ద మీడియా. ఐ హ్యావ్ బీన్ అ బ్రాడ్కాస్టర్ మై సెల్ఫ్. నా టెలివిజన్ సిరీస్ నేను చేశాను. I have been in journalism, I have been editor of a magazine,
in 2 languages, French ki, English ki. I was chief editor of the magazine. So I know what media means and what it entails. నేను ఒక న్యూస్ సర్వీస్ నడిపాను యాజ్ పార్ట్ ఆఫ్ మై వేరియస్ ఇంట్రెస్ట్. యూరోప్లో ఉండగా ఐ డిడ్ దట్ ఫర్ హ్యూమనిజం. సో ఐ నో వాట్ మిస్టేక్స్ దే హ్యావ్ మేడ్. ఇంత కోపంలో కూడా నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇవన్నీ నువ్వు చేసిన తప్పులు అని. వీ విల్ సీ, బికాజ్ ఇద్దరి మధ్య దెబ్బలాట పెట్టే జర్నలిజం నాకు ఐఎమ్ నాట్ ఇంప్రెస్ బై ఇట్. బట్ ఇఫ్ మై ఆనర్ ఈజ్ ఇన్ క్వశ్చన్, I have to defend it, not others. Exactly. I decide when to do it. ఇప్పుడు ఒకళ్ళు నన్ను బూతులు తిట్టే పోయే ఆనర్ అని నేను అనుకోవట్లేదు. నాది ఒకళ్ళు నన్ను 4 బూతులు చెడ్డ మాటలు అనగానే తెల్లవారుజామున అందరూ లేచి దిస్ జెంటిల్మెన్ ఈజ్ ఎ డిజానరబుల్ మ్యాన్ అని అనుకుంటారని నేను అనుకోవట్లేదు. అట్లా అనుకునే వాళ్ళ ఆనర్ నాకు అక్కర్లేదు. ఇప్పుడు నన్ను చూడంగానే ఓహో ఈయన దుర్మార్గ పనులు చేసేవాడు అని మోసం చేస్తూ పట్టుబడ్డా ఆయన చెప్పాడు అని అనుకున్న వాళ్ళ ఆదరం నాకు అవసరం లేదు కదా. సో ఐఎమ్ ఓకే. నేను ఒకళ్ళు పొగిడితే పొంగిపోను, ఒకళ్ళు తిడితే కృంగిపోను. దట్స్ ద వే ఐ యామ్. ఎందుకంటే ఒక ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ఆఫ్ అవర్ సెల్స్ మనకు ఉండాలి. లేకపోతే తబ్బిబ్బు అయిపోతాము, లేకపోతే డిప్రెస్ అయిపోతాము. డజంట్ మ్యాటర్.